ఎందుకు తిప్పుతున్నారు ఇవన్నీ? దొంగలు కాబట్టి. ఈ దొంగల నాయకుడు రామోజీరావు కాబట్టి షార్ట్ టైంలో 10 రోజుల్లో 2 రోజులు మారుస్తారని మూడు బ్రాంచీలు నన్ను ట్రాన్స్ఫర్ చేసి ఇక నాకు అర్థమైపోయింది, సీన్ అర్థమైపోయింది. అక్కడి నుంచి నేనే లెటర్ రాసి ఇక్కడ మీ దగ్గర పనిచేయటం చాలా గొప్ప ఎక్స్పీరియన్స్. మీరు అది మద్రాసు నాకు వెళ్తా కారణం బేసిక్గా ఇది. మీరు ఇండియాలో మొత్తం ప్రెసెంట్ పిలవండి, నా డబ్బులతో నార్కో టెస్ట్ చేయించుకుంటా, నా డబ్బులతో లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకుంటా. ఒక్క తప్పు ఉంటే నన్ను మీరు చెప్తా కొట్టండి, ఈ రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోతా. ఇది నిజమైతే ఒరే రామోజీరావు, నీకు సిగ్గుంటే మరి అందులో వాటిలో బూతులు ఉన్నాయి, పిల్లలు పాడైపోతారు అని పేపర్లో ఎక్కినోడివి. నీ దగ్గర ఒక మేనేజరు నెలకు 10 లక్షల లంచాలు తింటూ డిస్మిస్ చేస్తే నువ్వు ఎందుకు నా పేపర్లు వేయలేదు? నీ అయ్యా పంది, నువ్వెందుకు వెళ్ళా చెప్పు. ఇఫ్ యు ఆర్ సిన్సియర్, ఎంత మోసం జరిగితే, ఎంత క్రైమ్ జరిగితే, అది ఎటువంటి కస్టమర్లని వాళ్ళకు వచ్చింది ఆ చిట్టు పక్కన దాచిపెట్టి వాడు డబ్బులు కాదు, ఏమంటే నా కూతురు పెళ్ళండి, నాకు డబ్బులు ఇస్తారా? 10 లక్షలు చిట్టేసాడు అనుకో, నాకు 1 లక్ష ఇస్తే అది మీకు వచ్చేలా చేస్తా. తల్లి సాక్షిగా చెప్పిన మాటలు. నేను అసిస్టెంట్ మేనేజర్ని, అంతకుముందు మేనేజర్ కూడా చేశాను చిట్ ఫండ్. నా చిట్ ఫండ్ పెట్టడం తెలుసు, దాని దివడా తీయటం కూడా నాకు తెలుసు. అది చదువుకున్నట్ల అట్లా 1 లక్ష రూపాయలు వాళ్ళకి వాడిస్తే వాడికి ఆ మెంబర్కి వాడికి ఆ చిట్టు చేస్తే ఎట్టొస్తా తెలియదు మనకి, మార్గదర్శి అది. కానీ మార్గదర్శి మూసేశారు రా నువ్వు. ఏ రామోజీరావు చిన్నది ఏదో పిల్లోడు చూశాడు అనుకో, చూశాడు లేదో కూడా తెలియదు, సాక్ష్యం కూడా లేదు. పిల్లలు బాధపడిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు. అయ్యో ఈ బైబిల్లో వచ్చే ఈ ట్యాబుల్లో ఎన్ని అనాథాలు జరుగుతున్నాయి, మరి మూసేయాలి. మరి ఇవన్నీ నువ్వు మార్గదర్శిలో ఎందుకు చెప్పలా? ఎందుకు మార్గదర్శి ఆ బ్రాంచ్లో ఎందుకు మూసేలా? ఆ మేనేజర్ మొత్తం ఎందుకు మూసేలా? మళ్ళీ రీషెడ్యూల్ ఎందుకు చేయలా? ఇదో తప్పే ఉందో దిద్దుకుందాం ఎందుకు చేయలేదు? అదే వాళ్ళు పెట్టుకున్నాం. ఇంకో పిటి అని చెప్పంటావా? ఎవడైతే నేను మోహన్ రావు డిస్మిస్ చేశానో నా గురించి తోసేశారు కదా ఖమ్మంకి, మళ్ళీ చక్కగా వాళ్ళని తీసుకొచ్చి మన మేనేజర్కి పెట్టుకున్నారు దిల్సుఖ్నగర్ బ్రాంచ్లు. నా కొలీగ్స్ ఇంకా అక్కడ ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలి. ఎంత ఎడవ నువ్వు, నీతులు ఎట్లా మాట్లాడతావురా? ఎట్లా మాట్లాడతావు? ఫ్రంట్ పేజీలు వేసి ఏమన్నా పిల్లలు చూస్తా వాళ్ళ పట్టుబట్టి, ఇదిగో ఇక్కడ ఇది ఉంది, నా ఘనంగా ఈ ఫోటో చూస్తున్నారు అని ఎవడైనా అన్నాడా? అనుకుంటానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు, సన్నాసి, నువ్వే అర్థం చెప్పుకుంటావు. ఎందుకంటే జగన్ అంటే నీ కోపం, జగన్ అంటే నీ ద్వేషం. జగన్ ఉండకూడదు, ఈ సీట్లో ఉండకూడదు, ఈ సీట్లో వేరే క్యాస్ట్ ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రభుత్వం ఎవడంటే మన కమ్మాడే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఏ క్యాస్ట్ ఉండటానికి వీల్లేదు, రెడ్ ఉండటానికి వీల్లేదు, కాపు ఉండటానికి వీల్లేదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవడదు, కమ్మోడే ఉండాలి ముఖ్యమంత్రిగా. అంత గులనా నీకు, కమ్మ గుల నీకు. అది నేను కమ్మోడే, నా కర్మగారి కమ్మాడిలో పుట్టా, అది వేరే మ్యాటర్. అంత 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 గుల ఉంది. పైగా ఏంది, కమ్మాళ్ళలో కూడా నీ చెంచా నీవు ప్రేమిస్తావే చంద్రబాబు నాయుడు, అతనే ఉండాల ముఖ్యమంత్రిగా, మళ్ళీ వేరే డొక్కు. ఎంత ప్రేమ అంటే మనోడికి ఈ చంద్రబాబుకి, మీకు గుర్తుందా? రామారావు గారి వెనుకోడు పొడిచి ఆ ఎపిసోడ్ గుర్తించుకోండి ఒకసారి. అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు రామోజీరావు గారు ఒక ఉద్యమం పెట్టాడు, చాలా నీతిమంతుడిలాగా. మద్యపాన నిషేధం ఉండకూడదు, లివర్లు పోతాయి, కిడ్నీలు పోతాయి, హార్ట్ పోద్ది, అన్ని పోద్ది, ప్రాణం పోద్ది, ఎందుకు ఇది అని పెద్ద పెద్ద బిల్డప్లు ఫ్రంట్ పేజీలు చేస్తే, అమ్మో రామోజీరావుకి ఎంత ప్రజల మీద ఎంత కన్సర్న్ ఉంది, ఎంత కన్సర్న్ అని అందరు ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ అయితే అంత కంగారు పడిపోయి మద్యపాన నిషేధం విసిగించారు. రామోజీరావుకి పెద్ద పెద్ద బొమ్మలు, పెద్ద పెద్ద బొమ్మలు. నెక్స్ట్ మనోడు చంద్రబాబు నాయుడు ఒక పోటు పొడిచాడు, ఎన్టీ రామారావు చంపేశారు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంత గొప్పగా పరిపాలిస్తాడు అంటే, ఫస్ట్
మళ్ళా మద్యపానం కావాలి తీసుకురా. ఇదే రామోజీరావు, ఈ అదవే, ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళా మద్యపానం పెడితే అతను మెల్లిగా మద్యపానం అసలు ఉండాలి, అసలు తీసే కొద్ది ప్రాబ్లం అవుతుంది. తన చెంచా కదా, తన శిష్యుడు కదా, మనీ కదా, అదే పేపర్, అదే నోరు, అదే జర్నలిస్టు, అదే రామోజీరావు. నువ్వేమన్నా నిన్నదా అమ్మలక్కలు తిట్టావా? ఇప్పుడే మనం ఇది వస్తే మన మీ ఇన్కమ్ కోసం, నీ ప్రేమికుడైన శిష్యుడి కోసం ఉంచి పర్లేదు అని అతను దాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ తీవ్రత ఉద్యమాన్ని నాశనం చేశారు. దట్ ఈజ్ రామోజీరావు. ఒకరిని నాశనం చేయాలంటే పగబడతా ఉంటాడు. చాలా చాలా అంటారు చూడు, స్లో పాయిజన్ అని చెప్పేసి. రామారావు గారు తనకి నడవలేక, ఇంకా చెప్పాలంటే పచ్చిగా వ్యవహారిక భాషలో చెప్తున్నా, ఆయన స్నానం చేయలేక, ఆయన ముడ్డి ఆయన కడుక్కోలేక, అన్నం పెట్టేవాడు లేక, పక్షవాతం వచ్చి చెడు సరిగా పనిచేయకపోతుంటే లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్నాడు. ఆ 70-80 ఏళ్ళ వయసులో లక్ష్మీపార్వతి గారు దేని చేసుకుంటాడు? ఆయన సెక్స్ కోసమా, కాపురం కోసమా? ఎవడైనా ఒక మనిషి అన్నవాడు 70+ 80 రెండు చేతులు పనిచేయట్లేదు, కాళ్ళు పనిచేయట్లేదు. రామారావు గారికి ఆమెని సహచర్యగా పెట్టుకుని ఆమెతో అన్ని సపరేట్ చేస్తూ రామారావు గారి కుటుంబం మొత్తాన్ని పిలిచాడు. కొడుకుల్ని, కోడళ్ళని, అల్లుళ్ళని, కూతురు పిలిచి, బాబు నాకున్న ఆస్తులు మొత్తం మీకు ఇచ్చేశా, నాకంటూ ఒక ఆస్తి కూడా లేదు. ఈమెను ఎందుకు తీసుకున్నానంటే నాకు 24 గంటలు ఒక మనిషి కావాలి.